హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే 2 కప్పు మరమరాలతో 1 కప్పు పచ్చి కొబ్బరితో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలానే బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకునొచ్చు. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న మెజర్మెంట్ కప్లో 1 కప్ అంత బెల్లం అనేది వేసుకుంటా ఉన్నాను. అదే కప్లోనే 1 కప్ అంత వాటర్ అనేది వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని దీన్ని కలుపుకొని, మనకి ఇది పాకం అలా ఏమీ లేదండి, జస్ట్ మనకి బెల్లం అనేది కరిగితే చాలు. బెల్లం సిరప్ అనేది రెడీ చేసుకుంటే చాలు. మనకి చూడండి, మనకి బెల్లం అనేది అంతా కరిగింది. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసి ఇది అనేది మనకి కొద్దిగా చల్లారాల. దీన్ని అయితే ఒక సైడ్కి పెట్టుకునేదాము. బెల్లం సిరప్ అనేది రెడీ అయింది. మనకి ఇంకొక బౌల్ అనేది తీసుకొని, చిన్నది ఒక బౌల్ తీసుకొని అందులోకి మనము దాంట్లో బెల్లం తీసుకుంటామో అదే కప్లోనే 2 కప్పులంతా మరమరాలు అనేది తీసుకుంటా ఉన్నాను. దీని అయితే కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అనేది మనం నానపెట్టుకోవాలా. చాలా సేపు కూడా అవసరం లేదండి, ఒక 2 to 3 మినిట్స్ అయితే అది మా పక్క అయితే బొరుగులు అంటారు, అదైతే బాగా నానిపోతాయి. చూడండి, ఇది నీట్గా అయితే నానిండాయి. ఇంకో మిక్సీ జార్ అనేది తీసుకొని అందులోకి అయితే మనము నానపెట్టుకోండి మరమరాలు అయితే అందులోకి వేసుకోవాలా. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకునేయచ్చు. మనం ఆ కప్తో మనము మరమరాలు తీసుకోవడము అదే కప్తోనే పచ్చి కొబ్బరి తీసుకొని ఒక 3 యాలక్కిని కూడా వేసుకొని మనము బెల్లం సిరప్ అనేది రెడీ చేసుకుంటాం కదా, అదైతే ఒక కొద్దిగా అయితే నేను వేసుకుంటా ఉన్నాను. ఫిల్టర్ చేసుకొని కొద్దిగా అయితే వేసుకొని, దీన్ని జాస్తి మనం పేస్ట్ ధర మనకి మిక్సీకి అనేది వేసుకొని అవసరం లేదండి. ఇలా ఉండాల, మనకి చాలా నున్నగా కూడా ఉండకూడదు, చాలా బలక కూడా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. దాన్ని అయితే సైడ్కి పెట్టుకునేసి స్టవ్ పైన ఒక తవా పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకుంటా ఉన్నాను. నెయ్యి కంపల్సరీ వేసుకోండి, చాలానే బాగుంటుంది. కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక మనము ద్రాక్ష కూడా వేసుకుంటాను. మనకి ఇదే డ్రై ఫ్రూట్స్ అనేది ఏమీ లేదండి, బాదాము, మనకి పిస్తా ఏమున్నా కూడా వేసుకునొచ్చు. ఇదైతే ఫ్రై అయింది డ్రై ఫ్రూట్స్ అనేది. దీనైతే ఒక సైడ్కి పెట్టుకునేదాము. ఒక స్పూన్లో 1 టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి వేసుకుంటాను. గోధుమ పిండి వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా కలుపుకునేలా. వేడివేడిగా ఉంటుంది కదా మనకి గీ అనేది, అందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకున్నాక మనం మిక్సీకి పెట్టుకుంటాం కదా పచ్చి కొబ్బరి మరమరాలు, ఇందులో అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్ ఉన్నాయండి, హై ఫ్లేమ్ ఉండకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా దీన్ని కలుపుకునేలా ఇదంతా వేసుకుని బాగా దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకొని మనము మిగిలిచ్చింటాం కదా బెల్లం సిరప్ అనేది, ఇదైతే ఫిల్టర్ చేసుకొని వేసుకుంటా ఉన్నాను. అప్పుడే మనము మిక్సీలో వేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకోండి. ఇప్పుడైతే మిగిలిందంతా వేసుకొని కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు మన బెల్లంకి 1 కప్ అంతా వాటర్ అనేది సరిపోతుంది. ఇదంతా వేసుకునేసినాక బాగా దీన్ని కలుపుకొని, హై ఫ్లేమ్లో అయితే మన స్టవ్ అనేది ఉండకూడదండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా గట్టి పడే వరకు మనము కలుపుకొని కొద్దిగా అనేది సాల్ట్ వేసుకుంటా ఉన్నాను. మనకి ఆ స్వీట్ కన్నా కానీ కొద్దిగా సాల్ట్ అనేది వేసుకునేదాన్ని ఇంకా చాలానే టేస్టీగా ఉంటుంది. సాల్ట్ వేసినాక బాగా కలుపుకునేసి చూడండి, మనకి కొద్దిగా మనకి హల్వా తర అయింది కదండి. మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకుంటాం కదా, అది వేసుకొని బాగా కలుపుకుంటే మనకి మరమరాలు పచ్చి కొబ్బరి హల్వా అయితే రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం సడన్గా ఏమైనా స్వీట్ తినాలి అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకునేసి అది కొద్దిగా వేడి తగ్గినాక మనం ఇలా ఒక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మనకి హల్వా అనేది రెడీ అవుతుందండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా మనం ఏమైనా చేసుకోవాలా తినాలి అన్నప్పుడు స్వీట్ క్రేవింగ్స్ కొందరికైతే ఉంటుంది. అలాంటి వాళ్ళు అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా చాలానే చక్కగా ఉండే స్వీట్ అయితే రెడీ అవుతుందండి. చాలానే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా ఒకసారి మీరు ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.